హే గాయ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఇప్పుడు మా ముందు అన్ని ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి కదా. ఈ ఎలక్ట్రానిక్స్ అన్ని మా డాడీ మా మమ్మీ కోసం సింగపూర్ నుంచి తెచ్చారు ఇవన్నీ. సో దీంట్లో చాలా మంచి మంచి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఏమేమి ఎలక్ట్రానిక్స్ అంటే మేము అన్ని చూపించి షోకేస్ చేసి కొన్ని అన్బాక్స్ కూడా చేయడం, అన్బాక్స్ చేసిన గురించి చెప్పి మీకు ఈ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మన ఫస్ట్ ఎలక్ట్రానిక్ వచ్చేసి మా మమ్మీ ఫేవరెట్ iPhone 12 Pro Max. ఇది ఇంకా అన్బాక్స్ చేయలేదు. సో లాస్ట్ టైం మా డాడీ iPhone 11 పంపించాను మమ్మీ కోసము, అది రివ్యూ కూడా చేశాము, వీడియో వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మా మమ్మీకి ఒక చిన్న అప్గ్రేడ్ ఇచ్చాము. అంటే చిన్న అప్గ్రేడ్ కాదు, చాలా పెద్ద అప్గ్రేడే. iPhone 12 Pro Max సింగపూర్ నుంచి తెచ్చారు మా మమ్మీ కోసము. సో దాట్ ఈస్ అమేజింగ్. అండ్ ఆపిల్ థీమ్ మ్యాచ్ అవడానికి ఎయిర్ పాడ్స్ తెచ్చారు మా డాడీ, ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాం ఎయిర్ పాడ్స్. నెక్స్ట్ ఒక మైక్ మమ్మీ వీడియోస్ కోసం. అండ్ ఇది ఒక GoPro Hero 9 Black. ఇది లేటెస్ట్ GoPro మోడల్. ఇది ఏం వచ్చారంటే మా డాడీ, మేము ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు కానీ ట్రావెల్ చేసినప్పుడు కానీ మేము వ్లాగ్స్ తీస్తాము. సో ఆ వ్లాగ్స్ మంచిగా రావడానికి మా డాడీ ఈ GoPro Hero 9 Black కొన్నాడు. అండ్ ఈ GoPro కోసము ఈ యాక్సెసరీస్ అన్నీ కొన్నాడు. ఈ యాక్సెసరీస్ అన్నీ GoProకి మాత్రమే, ఫోన్తో కూడా వాడచ్చు. సో అవన్నీ మీకు చూపిస్తాను. కానీ ఫస్ట్ మనం ఐఫోన్ అన్బాక్స్ చేయాల్సిందే. ఐ కాంట్ వెయిట్ ఫర్ దిస్. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఇవన్నీ కాస్త పెట్టేస్తే ఐఫోన్ ఓకే. iPhone 12 Pro Max. ఇది 256GB వర్జన్. మా డాడీ పెసిఫిక్ బ్లూలో తీసుకొచ్చారు. ఇది మై ఫేవరెట్ కలర్. సో 3 ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది, యాపిల్ లోగో, 6.7 డిస్ప్లే అండ్ A14 Bionic చిప్. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. లెట్స్ టర్న్ ఇట్ ఆన్. నాకంటే వీడికి చాలా హ్యాపీగా ఉంది. అసలు లేటెస్ట్ వచ్చిన దాని గురించి ఫీచర్స్ అన్ని ప్రతి దాని గురించి ఇండెప్త్గా తెలుసు వీడికి. ఎలక్ట్రానిక్స్ ఏది మార్కెట్లో రిలీజ్ అయినా దాని ఫీచర్స్ ఏంటి. లాస్ట్ టైం 11 పంపించారు కదా యాపిల్ ఫోన్ది, దాని గురించి ఒక వీడియో కూడా తీసుంటారు మన దగ్గర, అంటే ఛానల్లో కూడా ఉంటుంది, చూడండి ఎంత బాగా ఇండెప్త్గా చెప్పాడు. సో ఇప్పుడు ఈ 12 Pro Max గురించి కూడా నాకు అసలు ఫీచర్స్ దాంట్లో ఏమున్నాయి అన్నది కూడా నేను అంటే బేసిక్గా పెట్టాను మైండ్, అంటే అంత పట్టించుకోను. వీటికి అన్నీ అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయని అన్నీ తెలుసుకుంటాడు. ముందే రాకముందే మార్కెట్లో ఏది రిలీజ్ అవుతుందో దాని గురించి అన్నీ చూస్తుంటారు ఇట్లా డాడీ కానీ వీటి కానీ. అంత ఇష్టం అనమాట గ్యాడ్జెట్స్ అంటే. యా, సో iPhone already on అయిపోయింది కానీ, బట్ ఎనీవే లెట్స్ సీ వాట్ ఇస్ ఇన్ ద బాక్స్. సో వీ హ్యావ్ ద పేపర్ వర్క్ డిజైన్ బై యాపిల్ కాలిఫోర్నియా. ఈ iPhone 12 మోడల్స్కి అడాప్టర్ చేయలేదు బాక్స్లో, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది లైటింగ్ పోర్ట్ USB Type-C cable. So that is all. The empty box down. So iPhone 12 Pro Max. డిస్ప్లే చాలా స్మూత్గా ఉంది, చాలా పెద్దగా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. కెమెరా సిస్టమ్ అయితే అమేజింగ్. అసలు కెమెరా మనం వీడియోస్ని 1080p 720p అండ్ 4K 60 frames per second షూట్ చేయొచ్చు. సో అది చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఈ ఐఫోన్లో. ఇప్పటి వరకు మా ఇంట్లో యాపిల్ ఫోన్ 5 దగ్గర నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 5S నుంచి 12 Pro Max వరకు అన్నీ ఉన్నాయండి. అంటే యాపిల్ ప్రోడక్ట్స్ అంతే, వాచ్ దగ్గర నుంచి లేదంటే ఈవెన్ మ్యాక్బుక్ కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ ఎడిటింగ్కి. వాటికి ఈ వీడియో ఏదైనా ఎడిటింగ్ అది చేస్తాడు కదా, ఇప్పటి నుంచి మ్యాక్లో ఎడిట్ చేస్తాడంట GoProతో తీసే అన్నీ. నేను ఇప్పటి వరకు చాలా సింపుల్గా ఇప్పుడు ఫోన్తో తీసేదాన్ని, అలా కాదంట. సో GoProతో తీసి మ్యాక్లో ఎడిట్ చేస్తారంట. చూద్దాం ముందు వీడియోస్ ఇలా ఎడిటింగ్ చేస్తారో వీళ్ళు. అండ్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం సీడ్స్ వేసామా, అవి జర్మినేట్ అయ్యాయా, అవి ఎంత మట్టుకి జర్మినేట్ అయ్యాయి, వాటి బ్లూమింగ్ ఎలా వస్తుంది, ఏం కలపాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా ప్రూన్ చేసుకొని వాటిని ఎన్ని మొక్కలు చేసుకోవాలి అన్న దానిపైనే ఉంటుంది కాన్సన్ట్రేషన్ మొత్తం. దాంట్లో బ్లైండ్గా ఇప్పుడు మనకి ఇల్లిటరేట్స్ అనుకోండి, బ్లైండ్గా ఏదో ఆపరేట్ చేస్తారు, మాట్లాడితే ఫోన్ పెట్టేస్తారు. ఈవెన్ నేను కూడా అంతే, నాకు అంత పెట్టాను అనమాట మైండ్ దాని మీద.
అంత అంటే ఉంది, ఫోన్ ఉంది మాట్లాడడానికి చాలా అన్నట్టు ఉంటాను, అంత ఇష్టం ఉండదు. బట్ ప్లాంట్స్ అంటే మాత్రం ప్రాణం అనమాట. అండ్ ఎయిర్పాడ్స్, ఇది ఎయిర్పాడ్స్ ఫస్ట్ జనరేషన్ మా డాడీ కొన్నాడు ఐఫోన్ 12తో పాటు. సో మనం పేర్ చేద్దాం వీటిని. ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఎయిర్పాడ్స్. సో ఇవి ఎయిర్పాడ్స్ నేను టెస్ట్ చేసాను కూడా ఆల్రెడీ యాక్చువల్లీ మా డాడీ ఫోన్తో. చాలా బాగుంది సౌండ్. నాకు యూజువల్లీ ఇయర్ ఫోన్స్ నా చెవులో పడిపోతాయి, కానీ ఇవైతే బాగా కంఫర్ట్ ఉన్నాయి. సో ఐ రియలీ లైక్ దట్. ఎనీవే వీళ్ళ నాన్న దగ్గర వచ్చి 11 Pro Max ఉందండి, నాకు మాత్రం 12 Pro Max ఇచ్చారు. నెక్స్ట్ మైక్రోఫోన్. మా మమ్మీ ఇదే యూస్ఫుల్, మమ్మీ ఏమనుకుంటుందండి ఇదే మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ అనుకుంటుంది మైక్. సో మనకి నాకు చాలా మంది వాయిస్ లో ఉంది మైక్ యూస్ చేయొచ్చు కదా అని అడిగారండి. ఆల్రెడీ అక్కడ మా హస్బెండ్ కొని పెట్టారు, చాలా రోజులు అయింది, ఒక 8-9 months అయింది కదా, మళ్ళీ ఇక్కడ కొనడం వేస్ట్ అని చెప్పేసి కొనలేదు. ఇది వైర్లెస్ మైక్. 2 మైక్స్ వచ్చాయి. ఒకటేమో మనము డివైస్ కనెక్ట్ చేస్తాము, ఇంకోటేమో మనము ఇలా షర్ట్ మీద క్లోత్ మీద టచ్ చేసుకొని మాట్లాడచ్చు. సో ఇది మనము వాడతాము ఎందుకంటే ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది, ఇది మైక్రోఫోన్ పార్ట్. అండ్ ఇదేమో మనము మన డివైస్గా అటాచ్ చేసుకోవచ్చు ఈ కేబుల్స్తో. సో ఇది గోప్రో కూడా అటాచ్ చేయొచ్చేమో, చూడాలి మనం గోప్రోతో చేయొచ్చు అంటున్నాను. చేయొచ్చా? డైరెక్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్బాక్సింగ్స్. అక్షర అన్బాక్సింగ్ కాదు, మేము ఆల్రెడీ అన్బాక్స్ చేసేస్తాం, కానీ మీకు చూపించాలని ఉంది. గోప్రో హీరో 9 బ్లాక్. ఇది ఒక మంచి హెవీ డీటీ పౌచ్ లాంటి పౌచ్లో వచ్చింది. This is the latest GoPro model, Hero 9 Black. Okay, so దీంట్లో ఇవన్నీ నాబ్స్ అండ్ చిన్న చిన్న నట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ యాక్సెసరీస్ కాదు కాబట్టి సో ఐ వాంట్ షో దోస్. దిస్ ఇస్ వాట్ వి నీడ్, ద GoPro itself, the Hero 9. ఇది యాక్చువల్లీ దేనికి యూస్ అవుతుంది ఎక్కువ? ఒక యాక్షన్ కెమెరా. మనము ఎలా అంటే ఎక్కడైనా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, ఏదైనా మనం లాగ్ తీస్తున్నప్పుడు మంచిగా వస్తుంది ఇది. మన ఇంట్లో యాక్చువల్లీ ఇది కెనాన్ కెమెరా ఉంది కదండి, డిఎస్ఎల్ఆర్ది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దీంట్లో 5K 30 frames per second షూట్ చేయొచ్చు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ కెమెరా షూట్ 5K. నేను 5K షూట్ చేసిన నాకు ఎంత షాక్ అయ్యాను. సో మా ఇంట్లో ఆల్రెడీ డిఎస్ఎల్ఆర్ది కెనాన్ ఉందండి, పెద్దగా లెన్సెస్ కూడా కాస్ట్లీ కొన్నారు. బట్ మళ్ళీ ఇది ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి లేటెస్ట్ మోడల్ అంటే గోప్రోలో తీసుకొచ్చారు. ఇది పవర్ బటన్ అండ్ ఇదేమో రికార్డింగ్. చాలా సింపుల్, అంటే ఈజీ క్యారియబుల్, అంటే చాలా పోర్టబుల్ గా ఉంది, మనం ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ క్యామ్ అయితే ఇంత బ్యాగ్ వచ్చి ఉంటుంది, దాని లెన్సులు కానివ్వండి, అది చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ల్యాప్టాప్ బ్యాగ్ లా ఉంటుంది. అప్పుడు అది ఒక 3-4 years బ్యాక్ అది ఇదిగా ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంతైనా ఇప్పుడు పోర్టబుల్ క్యారీ చేయడానికి ఈజీగా అని చూసుకుంటాం కదా, ఈవెన్ ఫోన్స్లో కానీ టీవీలో కానీ స్లిమ్నెస్ అనేది చూస్తాం కదా, అంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. యాక్షన్ కెమెరా అంట. ఇదంతా చిన్న పాకెట్లో పెట్టుకుని కూడా దొరకచ్చు. ఇక్కడ మీరు నావి సింగపూర్ వీడియోస్ చూస్తుంటారు కదా, అందులో అన్నారు మీ హస్బెండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుందని. యాక్చువల్లీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఫోటోగ్రఫీ. అంటే తనకు ఫొటోస్ దిగడం ఇష్టం ఉండదు, కానీ తనకి ఏదైనా క్యాప్చర్ చేయడం బాగా ఇష్టము. నేచర్ని కానీ ఏదైనా అంటే కనిపించిందంటే క్యాప్చర్ చేయాలని ఇప్పుడు ఇంతకుముందు కూడా డిఎస్ఎల్ఆర్ కొనుక్కుంది కూడా అందుకే, ఏమైనా కనిపించినాయని అలా షూట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఇది లేటెస్ట్ కాబట్టి ఇది తీసుకున్నారనమాట. మీకు లోటస్ వాటర్ లిలీస్ కానీ, లేదంటే ఇంతకుముందు మెర్లైన్ అనే ఒక 2-3 వీడియోస్ ఈ గోప్రోతో తీసి పంపించినవి. చాలామంది అన్నారు ఫోటోగ్రఫీ మీ హస్బెండ్ చాలా బాగుంది అనేసి దీంతో తీశారు. సో ఇప్పుడు ముందు నా వీడియోస్ కూడా అన్నీ ఇంకా దీంతో గోప్రోతో తీసి ఎడిట్ చేస్తాను. కొంచెం మేము బ్లాగ్స్ అన్నీ గోప్రోతోనే.
So it says GoPro over here. It has the GoPro logo. It says 9 black. It stands for GoPro 9 black technology. And it is very compact. అసలు చాలా కాంపాక్ట్ ఉంది. అండ్ దీనికోసం అన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. సో నేను అటాచ్ చేసి అన్ని మీకు చూపిస్తాను. సో లెట్స్ గో స్టార్ట్. ఇది గోప్రో చేంబర్ అన్నమాట. ఇది గోప్రో మీద చూడడం కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది మనం తీయాల్సిన అవసరం కూడా లేదు ఛార్జింగ్ పెట్టడానికి. మనం డైరెక్ట్గా వైర్ అటాచ్ చేసి ఛార్జింగ్ పెట్టచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి 2 ఫ్లాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లాప్ ఓపెన్ చేస్తే మనకు ఒక ఆడియో జాక్ కనిపిస్తుంది. అక్కడ మనము మైక్రోఫోన్ని అటాచ్ చేసుకోవచ్చు. దిస్ వన్. అండ్ సెకండ్ ఇదేమో ఇక్కడ USB Type-C పోర్ట్ ఉంది. దాని నుంచి మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కేబుల్ ఇస్తారు, దాన్ని మనం పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ రియలీ కూల్ ఫీచర్. అండ్ మనము దీన్ని స్లైడ్ లోపలికి పెట్టాలంటే యూ క్యాన్ జస్ట్ slide in and any క్లోజ్ చేస్తే ఇలా ఉంది. అండర్ వాటర్ తీయచ్చా? అంటే అండర్ వాటర్ తీయచ్చు. వాటర్ ప్రూఫ్ కాదు కానీ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. 10 to 15 meters అనుకుంటా, 30 minutes వరకు. యా, ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ కూడా వచ్చింది మనకి, అటాచ్ ఎయిర్ ఫిల్టర్ ఫర్ ద మైక్రోఫోన్. అండ్ ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. ఈ బ్రాకెట్తో మనం మైక్రోఫోన్ని అటాచ్ చేయొచ్చు. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ బ్రాకెట్ మనం ఇక్కడ ఒక బెల్ట్ లాంటిది వచ్చింది. ఇక్కడ తీసుకొని మనము ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ రియలీ సింపుల్ అండ్ రియలీ ఈజీ. సో ఇక్కడ పెట్టేస్తాను. అండ్ మీకు చూడడం మర్చిపోయాను, మా మమ్మీ వేసుకుంటుంది ఆపిల్ వాచ్ సిరీస్ 4. మా డాడీ మమ్మీకి యానివర్సరీ గిఫ్ట్ లాగా సినిమా నుంచి పంపించాడు. సో హార్డ్లీ 3-4 times నేనే ఎక్కువ సార్లు వేసుకున్నాను. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు లైక్ సంథింగ్ ఎల్స్. ఓకే, నాకు ప్లాన్స్ అంటే ఇష్టం. అంటే నాకు ఇష్టమైనది చేయమంటారు. వీళ్ళ డాడీకి వీటికి అంటే యాక్చువల్లీ మా హస్బెండ్కి అయితే ఇది మల్లె చెట్టు, ఇది సంపంగి చెట్టు అని కూడా తెలియదు. అంటే పట్టించుకోరు. బేసిక్గా మల్లె మొక్క తెలియని వాళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంది అని చూస్తే, అలా ఉంటారు. కానీ గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి రిలీజ్ అయినవి ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏం రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్కి ఏం రిలీజ్ అవుతుందని అప్ టు డేట్ ఉంటారు. అంటే కొనాలి, అది తీసుకోవాలి, దానికి ఫీచర్స్ ఏమి ఉన్నాయని అంత ఇదిగా ఉంటారు ఎలక్ట్రానిక్స్ అంటే. బట్ నేను కంప్లీట్ ఆపోజిట్ అనమాట. నాకు అన్ని తెచ్చి ఇక్కడ ముందు పెట్టినా కూడా దాని గురించి కూడా పట్టించుకున్నట్టు అలా ఉంటాం. నేను అదే అన్నాను కూడా. లాస్ట్ టైము మేలో వద్దాం అనుకుని ట్రిప్ క్యాన్సిల్ అయింది కదా, ఇక్కడ కోవిడ్ ఎక్కువ ఉందని. అప్పుడు కొన్ని సెరమిక్ పాట్స్ తీసుకోవాలని చెప్పేసి షాప్కి వెళ్ళి వీడియో కాల్ చేశారండి. అప్పుడు నేను కొన్ని సెలెక్ట్ చేశాను, ఏమేమి సెరమిక్ పాట్స్ అంటే ఇది కావాలి, ఇంకా తర్వాత వచ్చే ముందు తీసుకుందాం లేదా, అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు కొంచెం లగేజ్ ఎక్కువైపోయి అందుకని చెప్పి సెరమిక్ పాట్స్ తెలియదు. నాకు బ్యాక్ వచ్చినప్పుడు 10 సెరమిక్ పాట్స్ తెచ్చారు. నేను మీకు ఎప్పుడు చూపించలేదు, చూపిస్తాను. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుంటాయి. 10 పాట్స్ తెస్తే అందులో ఏమో నాకు ఒక 6 వరకు తగ్గాయి, 4 పగిలిపోయాయి. అంటే తను సరిగా ప్యాక్ చేయలేదు. అంటే క్లోత్స్ ఎక్కువ లేవు, ఆ ప్యాకింగ్ అనేది కూడా పేపర్స్ ఎక్కువ పెట్టి చేయలేదండి మా హస్బెండ్. సూట్ కేసులో వేసినప్పుడు చెక్కింగ్లో అంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వేసేస్తారు కదా. సో అందులో 4 పగిలిపోయాయి, 6 వచ్చాయి. చాలా బాధ అనిపించింది ఆ రోజు. సరే ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు చాలా తీసుకొస్తా అన్నారు, తెచ్చేవాళ్ళు పాపం. కంప్లీట్ లగేజ్ లేదు. ఇంకా పిల్లలకి టాయ్స్ కానీ, తను ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, తన బట్టలు అన్నీ వచ్చేసరికి ఏం లగేజ్ లేదు. సర్లే ఇక్కడే తీసుకుందామని ఇంకా ఏం పాట్స్ తీసుకురాలేదు అక్కడ నుంచి. ఎనీవే, మనకి ఇక్కడ కింద ఒక బ్రాకెట్ కూడా ఉంది. ఈ బ్రాకెట్ని మనము ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనము ఇవన్నీ అటాచ్ చేయొచ్చు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏంటో చూపిస్తా. ఫస్ట్ మనకు ఒక మినీ ట్రైపాడ్ అలాంటిది వచ్చింది. దీన్ని మినీ ట్రైపాడ్ ఎందుకంటారంటే మనం ఇది ఓపెన్ చేయొచ్చు. ఈ లెగ్స్ ఇలా ఓపెన్ అవుతాయి అండ్ మనం ట్రైపాడ్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని అటాచ్ చేయడానికి బ్రాకెట్ తీసాము అండ్ ఈ నాబ్ ఒకటి కావాలంటే. సో అటాచ్ చేసి మీకు చూపిస్తాను. అండ్ దీన్ని ట్రైపాడ్ ఎందుకంటానంటే ఈ లెగ్స్ ఓపెన్ చేయొచ్చు. సో ఆల్ 3 లెగ్స్ ఓపెన్ చేసి ట్రైపాడ్లో పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం హైట్ కావాలంటే నేను నెక్స్ట్ టైం చేయొచ్చు. యూస్ అప్
అండ్ ఇంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ I think this is one of my favorite accessories. Not my favorite, one of my favorite. And it's blue my favorite color. So అండ్ నెక్స్ట్ ఇది యాక్సెసరీ కాదు కానీ చూపిస్తాను. ఇది GoPro ఫిల్టర్స్. దీన్ని మనము లెన్సెస్ మీద పెడతాము. లైటింగ్ కండిషన్ బాగాలేకపోతే, లైటింగ్ ఎక్కువ ఉన్నా లేకపోతే డార్క్ ఉన్నా, ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా 4 లెన్సెస్ ఇస్తారు. ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క లైటింగ్ కండిషన్ కోసము. అవి ఈజీగా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో ఒకటి తీసుకొని మనము GoPro తీసుకొని ఈ లెన్స్ మీద అటాచ్ చేయాలి. అంతే, జస్ట్ అడ్ పుష్ ఇట్ అండ్ అంతే. అండ్ తీయాలంటే జస్ట్ పుల్ చేసేసి మన కేస్లో పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు యూస్. 4 టైప్స్ ఆఫ్ లెన్సెస్ వచ్చాయి, ఒక్కొక్క లైటింగ్ కండిషన్కి. సో మన నెక్స్ట్ యాక్సెసరీ ఫోన్కి కానీ GoPro కూడా వాడచ్చు అనుకుంటా. ఇది కూడా ఒక ట్రైపాడ్ లాంటి హ్యాండిల్. మన ఇక్కడ ఫోన్ బ్రాకెట్ ఉంది. మనము దీన్ని ఫోన్ పెట్టచ్చు. ఇలా మనం దీనిలో ఫోన్ పెట్టుకొని ఇప్పుడు కాదు, మనం ఫోన్ పెట్టుకొని మనం ఇలా తీసుకోవచ్చు, బ్లాగ్ తీసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ దీనిలాగానే లెగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో మనము స్టిల్ వీడియోస్ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. దట్స్ వెరీ ఈజీ. అండ్ మనకి నెక్స్ట్ ఇంకొక సెల్ఫీ స్టిక్ లాంటిది ఉంది. ఇది కొంచెం లాంగ్ది. ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి. మనము ఈ నాబ్స్ అన్ని కాస్త టర్న్ చేస్తే మనకి ఇష్టమైన హైట్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా తీస్తా. సో వెయిట్, ఇది ఎందుకు ఇలా ఇలా ఎందుకు రాలే? మనము ఇలా వాడచ్చు. మనకి ఇంకొక హ్యాండిల్ లాంటిది ఉంది బ్లాగ్ తీయడానికి. ఇది ఎల్లో కలర్ ఉంది. ఇంకా ఈ షేప్లో ఎందుకుందంటే మనము బీచ్కి వెళ్ళినప్పుడు కానీ, ఓషన్ డ్రింక్కి వెళ్ళినప్పుడు కానీ, మనము వాటర్ దిగి స్విమ్మింగ్ చేస్తూ వీడియో తీసుకుంటే ఒకవేళ పడిపోతే దీనికి అటాచ్ చేస్తే పడిపోయినా వాటర్లో పడినా ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీనికి అటాచ్ చేస్తానా? యా. అండ్ బ్రైట్లీ కలర్ ఎందుకంటే ఈజీగా కనిపించడానికి. సో దట్ ఈస్ ఆన్ ద ప్లస్ పాయింట్. సెకండ్ టు లాస్ట్ది ఇది మనము ఫోన్కి వాడడానికి. ఇదొక ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్. ఇలా ట్రైపాడ్ పెట్టుకోవచ్చు. అండ్ మనం దేనికి అటాచ్ చేయాలంటే ఇలా బెండ్ చేయొచ్చు. మన ఎనీ షేప్ ఆఫ్ ఎనీ షేప్ పెట్టుకొని ఇలా పెట్టుకొని బ్లాగ్ తీసుకోవచ్చు. మన హైట్ మనకి ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ యాక్సెసరీ. ఇది ఫోన్ కోసము, GoPro కోసం కాదు. అండ్ నెక్స్ట్ యాక్సెసరీ, లాస్ట్ యాక్సెసరీ ఫర్ ద GoPro, దీన్ని మోనోపాడ్ అంటారు. దీన్ని కూడా మనము వీటికి అటాచ్ చేస్తుంటే GoPro తీసి దీనికి అటాచ్ చేసుకొని బోల్ పెట్టేయాలి. అండ్ ట్రైపాడ్ లాగా మనం ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి. ఇవి ఓపెన్ చేస్తే ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. 3 జాయింట్స్ ఉన్నాయి. సో ఇది మ్యాక్స్ లెంత్ ఆఫ్ ద మోనోపాడ్. ఇక్కడ పట్టుకొని మనం బ్లాగ్ తీసుకోవచ్చు. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.